ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి. నేను మీకు ఇవాళ చెప్పేస్తున్నాను. ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు మారేడు దళాలతో కూడినటువంటి నీరు ఆయన నోటిలో పొయ్యాలి ఎలా అని అనుమానం వచ్చింది అనుకోండి. అనుమానం వస్తే ఏమీ ఇంట్లో లేకపోతే ఇంత మట్టి తీసి మారేడు దళాన్ని మనస్సులో స్మరించి పరమేశ్వరుడు యొక్క పాదముల మించి తీసినట్టుగా భావన చేసి నోట్లో వేసుకుంటే ఈశ్వరుడు యొక్క పాదముల మించి తీసినటువంటి మారేడు దళాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏ కైలాసాన్ని పొందుతాడో అది పొందేస్తాడు. నాకు తెలుసు కొంతమంది పెద్దలు జాతకం చూసుకుని గొప్ప జ్యోతిష విద్వాంసుడు ఒక మహాపురుషుడు ఒక ఆయన, మేము ఏలూరులో ఉన్న రోజుల్లో ప్రాణోత్క్రమణం అయ్యే అవకాశం ఉంది, సంధ్యావందనం చేసుకుని దక్షిణాభిముఖుడై కూర్చుని పంచాక్షరి మహామంత్రం చదువుతూ ఇంకొక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, దాటానా బతుకుతాను, ఉన్నానా ఈ గండానికి లొంగానా వెళ్ళిపోతాను అనుకుని మట్టి తీసి మారేడుదలాన్ని స్మరించి నోట్లో వేసుకుని మ్యాసివ్ స్ట్రోక్ వచ్చి ప్రాణం వదిలిపెట్టేశారు. ఆయన అలాగే తీర్థ ప్రజ కింద కూర్చోబెట్టి తీసుకెడుతున్నప్పుడు రుద్రభూమికి ఆ రోజుల్లో చిన్న వయసులో నేను కూడా చూశాను. కనుక అటువంటి మహాపురుషులు ఉన్నారు ఈ భూమి మీద.